నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ భూమా కుటుంబానికి దక్కడం ఖాయమైంది. భూమా నాగిరెడ్డి మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో సానుభూతిని క్యాష్ చేసుకోవడానికి చంద్రబాబు ఆ కుటుంబానికి టికెట్ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని శిల్పా మోహన్ రెడ్డికి కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఆయన ఆశలపై బాబు ఈ విధంగా నీళ్లు చల్లాడు. ఆ సంగతిలో ఉంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతల మధ్యనే కాదు, పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న కుటుంబాల మధ్యన కూడా చిచ్చు రేపినట్లు తెలుస్తుంది. ఇప్పటికే భూమా కుటుంబంలో విభేదాలు జనించాయి. టికెట్ విషయంలో భూమా తనయులు, భూమా అన్న కొడుకు బ్రహ్మానంద రెడ్డిల మధ్య పోటీ ఉందని తెలుస్తుంది. గతంలో తన తండ్రి మరణించినప్పుడు రాజకీయ వారసత్వాన్ని భూమా నాగిరెడ్డికి వదిలిపెట్టామని, ఇప్పుడు అవకాశం తనకు కావాలని బ్రహ్మానంద రెడ్డి కోరుతున్నాడట. ఆల్రెడీ భూమా పెద్ద తనయ అఖిలప్రియ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉంది కాబట్టి అవకాశం తనకు కావాలని ఆయన కోరుతున్నట్లు సమాచారం. అయితే భూమా చిన్న తనయ ఈ నియోజకవర్గం మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉండగా అన్నయ్యకు అవకాశం ఇచ్చేలా లేదు చెల్లెలు. మరి టికెట్ విషయంలో వీరి గొడవ ఎంతవరకు వెళ్లాలో చూడాల్సి ఉంది. అదలా ఉంటే ఇటు శిల్పా ఫ్యామిలీలో కూడా చిచ్చు రేగినట్లు సమాచారం. ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి అన్న మోహన్ రెడ్డితో విభేదిస్తున్నట్లుగా తెలుస్తుంది. టికెట్ దొరకలేదు కాబట్టి పార్టీని విడాలనేది మోహన్ రెడ్డి ఆలోచన కాగా, చక్రపాణి రెడ్డి మాత్రం అందుకు సుముఖంగా లేడట. పార్టీలోనే ఉండి నంద్యాలలో తాను చెప్పిన వారిని గెలిపిస్తే మండలి చైర్మన్ పదవిని చక్రపాణి రెడ్డికి బంపర్ ఆఫర్ చేశాట బాబు. ఏది ఏమైతేనే నంద్యాల తెలుగుదేశం నేతల మధ్య చిచ్చు రేపాడు చంద్రబాబు.